सावधान प्रेम प्रेम सावधान प्रेम सामने से కదిలింది కవాతు రథం కడలి తరంగంలా ఆకాశంలో స్వేచ్ఛా విహంగంలా మన మనస్సులో ఆనందపు పారవశ్యాన్ని ఉప్పొంగేలా చేస్తున్న అద్వితీయ సందర్భం అదిగో. గడియారపు ముళ్ళు వెంట తడియారని వేదంతో పనిచేసే ఆర్మీ బృందాల నుండి రోజు పుస్తకాలతో దృష్టి పట్టే చిన్నారుల వరకు అద్భుతమైన కవాతు దృశ్యం మన ముందుకు వస్తుంది. ముందుగా మన ముందుకు వస్తున్న గ్రూప్ మహాత్మా గాంధీ గ్రూప్. దీనికి నేతృత్వం వహిస్తున్నది 6వ తరగతి చదువుతున్నటువంటి మనోజ్, మునాఫ్, పునీత్. బృందానికి నేతృత్వం వహిస్తున్నది మనోజ్, మునాఫ్ అండ్ పునీత్. మహాత్మా గాంధీ గ్రూప్. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనకు మన దేశ ప్రజలు ప్రేమగా మహాత్మా, జాతిపిత అని గౌరవం ఇచ్చారు. గాంధీజీ మనకు ఆయుధాలతో పోరాటం కంటే సత్యం, అహింస, శాంతి అనే ఆయుధాలతో కూడా మార్పు తీసుకురావచ్చని చేసి చూపించారు. ఆయన జీవితం మొత్తం సత్యాన్వేషణకు, ప్రజాసేవకు, దేశ స్వాతంత్రానికి అంకితం చేశారు. సత్యాగ్రహం, అసహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, చివరికి క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్ర పోరాటంలో ముందుకు మనందరికీ నడిపించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ చాలా చక్కగా, వారి ప్రతి అడుగులోనూ క్రమశిక్షణ కనిపిస్తుంది. వారి ప్రతి అడుగులోనూ దేశభక్తి మనకు వినిపిస్తుంది. వారి ప్రతి అడుగు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనమందరం భారతీయులం, మనమందరం భారతీయులం, కులాల మతాలకు అతీతంగా మన భారతదేశమంతా ఒక్కటే అని వాళ్ళ అడుగులతో మనందరికీ వినిపించేలాగా చేస్తున్నారు. అనే మన బలం, అహింసే మన మార్గం, దేశ సేవే మన లక్ష్యం. అహింసే మన మార్గం, దేశ సేవే మన లక్ష్యం అని చిన్నారులు చక్కగా గుడి అడుగులతో క్రమశిక్షణగా, ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం లాగా చాలా చక్కగా మహాత్మా గాంధీ గ్రూప్ మన ముందుకు కదిలి వస్తుంది కడలి తరంగంలా. దీనికి స్వాగతం పలకడానికి మన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, అలాగే ఎస్ఎంసీ చైర్మన్ గారు, మన ఉపాధ్యాయ బృందం ప్రతి ఒక్కరూ వారికి సెల్యూట్ చేయడానికి, మహాత్మా గాంధీ గ్రూప్ సెల్యూట్ చేయడానికి సిద్ధంగా వస్తుంది ముందుకు. వెరీ గుడ్. ఫేస్టర్స్ లైనే సట్. మన ఉపాధ్యాయులు విద్యార్థులకు, చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తున్నారు సెల్యూట్ ద్వారా. 7th క్లాస్ గ్రూప్ సట్. అలాగే 7th క్లాస్ గ్రూప్. ఇప్పుడు మనం ముందుకు వస్తున్నది 7th క్లాస్ గ్రూప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ మన ముందుకు వస్తుంది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది 7వ తరగతి చదువుతున్నటువంటి ఇబ్రాహీం, ఎస్ఎం షరీఫ్, లిఖిత్. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది ఇబ్రాహీం, షరీఫ్, లిఖిత్. వీరు ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ మన భారతదేశ చరిత్రలోని డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఆయన గొప్ప విద్యావేత్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త మరియు భారత రాజ్యాంగ రూపసంకల్పంలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు తన జీవితాన్ని సమానత్వం, ఐ రిపీటెడ్లీ, సమానత్వం, స్వేచ్ఛ,
సోదర భావం మరియు సామాజిక న్యాయం కోసం అంకితం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమాజంలో ప్రతి ఒక్కరి సమాన గౌరవం ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలి. ఆయన బలంగా పోరాడారు. చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన విద్యను ఆయుధంగా చేసుకున్నారు. అత్యున్నత విద్యను అభ్యసించి తన జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించారు. అంబేద్కర్ గారు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువుకోండి, సంఘటితం కాండి, పోరాడండి. మన హక్కుల కోసం పోరాటంలో తప్పు లేదని డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు చాలా చక్కగా ఆయన నడవడికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. విద్యార్థులు వారి ప్రతి అడుగులోనూ విద్య వైపు ఒక అడుగు భాగం, ప్రతి అడుగు సమానత్వం వైపు, ప్రతి అడుగు న్యాయం వైపు, ప్రతి అడుగు అభివృద్ధి చెందిన భారతదేశం వైపు విద్యార్థులు చక్కగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ మన ముందుకు వస్తుంది. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ఎస్ఎల్స్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తూ విద్యార్థులు వారి నుండి ఆశీస్సులు కోరుతున్నారు. వెరీ గుడ్. 8th క్లాస్ కమాన్. భారత్ మాతాకి గట్టిగా, భారత్ మాతాకి. వెరీ గుడ్. మన ముందుకు వస్తున్నది భగత్ సింగ్, 8వ తరగతి. 8th క్లాస్ ముందుకు రండి, ముందుకు రావాలా, తొందరగా రండి. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న బృందం భగత్ సింగ్. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది గోపీకృష్ణ భరత్. బృందానికి నేతృత్వం వహిస్తున్నది గోపీకృష్ణ భరత్ అండ్ గణేష్. భగత్ సింగ్ భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోని షహీద్. భారత స్వాతంత్ర షహీద్ భగత్ సింగ్ పేరు ఒక గొప్ప స్ఫూర్తి. చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు, మహా విప్లవకారుడు భగత్ సింగ్. ఈయన చిన్ననాటి నుండే దేశభక్తి పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. భారతదేశం స్వేచ్ఛగా ఉండాలని, ప్రజలు గౌరవంగా జీవించాలని ఆయన బలంగా కోరుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా యువతను చైతన్యపరిచేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు భగత్ సింగ్. భగత్ సింగ్ మనకు కేవలం ధైర్యాన్ని మాత్రమే కాదు, దేశం కోసం ఆలోచించే శక్తిని, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని, దేశం కోసం ఆలోచించే శక్తిని, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని, లక్ష్యం కోసం త్యాగం చేసే స్ఫూర్తిని అందించారు మహానుభావుడు భగత్ సింగ్. ఆయన జీవితంలో ముఖ్యమైన సందేశం మన అందరికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. దేశం కోసం త్యాగం ఎప్పటికీ వృధా కాదు. భగత్ సింగ్ ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పేవారు, దేశం కోసం మనం చేసే త్యాగం ఎప్పటికీ వృధా కాదు అని భగత్ సింగ్ జీవితం ద్వారా మనం నేర్చుకున్నాము. భగత్ సింగ్ను స్మరించుకోవడం అంటే కేవలం ఆయన పేరు మాత్రమే మనం పలకడం కాదు, ఆయనలో ఉన్నటువంటి ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి, పట్టుదల మరియు సేవాభావం మన జీవితాల్లో కూడా మనము ఆయన నుంచి నేర్చుకోవాలి, మన జీవితంలో కూడా మనం అలవర్చుకోవాలి. అలాగే విద్యార్థులు ఇప్పుడు భగత్ సింగ్ గ్రూప్ ముందుకు వస్తున్నారు. వాళ్ళు ప్రతి అడుగు మనకు ఒక సందేశం ఇస్తుంది. భగత్ సింగ్ గ్రూప్ నుంచి ప్రతి అడుగు మనకు ఒక సందేశం ఇస్తుంది. భయపడకండి, అన్యాయాన్ని ప్రశ్నించండి, లక్ష్యాన్ని సాధించే వరకు ముందుకు సాగండి, దేశం కోసం నీ వంతు కృషి సాయం చేయండి అని భగత్ సింగ్ గ్రూప్ చాలా చక్కగా, క్రమశిక్షణగా కవాతు ప్రదర్శిస్తున్నారు. మన ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎల్సీ చైర్మన్, ఉపాధ్యాయులు, చిన్నారుల ఆశీస్సులు కోరుతున్నారు. వారికి మన ఉపాధ్యాయుల తరఫు నుంచి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయి. షహీద్ భగత్ సింగ్ అమర్ రహే. వన్స్ అగైన్, షహీద్ భగత్ సింగ్ అమర్ రహే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నెక్స్ట్ 9వ తరగతి గ్రూప్ కు మన ముందుకు వస్తున్నది ది గ్రేట్ అల్లూరి సీతారామరాజు గ్రూప్ మన ముందుకు వస్తున్నది. ది గ్రేట్ అల్లూరి సీతారామరాజు గ్రూప్ మన ముందుకు వస్తుంది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది భార్గవ్, అభిలాష్, రియాన్. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది భార్గవ్, అభిలాష్ అండ్ రియాన్. ఆంధ్రప్రదేశ్ గడ్డపై పుట్టి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన మహాస్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
ఆయనను ప్రజలు ప్రేమగా మన్యం వీరుడు, ఆయనను ప్రజలు మన్యం వీరుడుగా పిలుచుకుంటారు. అల్లూరి సీతారామరాజు గారు ముఖ్యంగా గిరిజన ప్రజల సమస్యల కోసం పోరాడారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, ప్రతి ఒక్కరిని ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడారు. ధైర్యంగా నిలబడ్డారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ఛాతీకి ముందుకు చాచి రండి రా కాల్చండి అన్నట్టుగా వీరోచితంగా పోరాడిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి జీవితంలో మనం కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. అది ముఖ్యంగా ధైర్యం, నాయకత్వ లక్షణం. వన్స్ ఐ రిపీట్, ధైర్యం, నాయకత్వ లక్షణం, త్యాగం, ప్రజాసేవ మరియు దేశభక్తి. 9th క్లాస్ అల్లూరి సీతారామరాజు గ్రూప్ మన ముందుకు వస్తుంది. వీళ్ళు ప్రతి అడుగులోనూ వీరత్వం కనిపిస్తుంది. ప్రతి కదలికలోనూ క్రమశిక్షణ ఉంది. వారి హృదయాల్లో దేశభక్తి ఉప్పొంగుతోంది. వారి లక్ష్యంలో భారతదేశం గౌరవం ఉంది. వీరికి చిన్నారులకు ఆశీస్సులు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకా 10వ తరగతి గ్రూప్, ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది 10th క్లాస్ ప్రభాస్ భార్గవ్ పునీత్. 10th క్లాస్ ప్రభాస్ భార్గవ్. ఇప్పుడు మన ముందుకు వస్తున్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రూప్. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ఒక అగ్నికణంలా వెలుగొందుతుంది. ధైర్యం, దేశభక్తి, నాయకత్వం, త్యాగం, క్రమశిక్షణ, ఈ 5 గొప్ప లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహానుభావుడు నేతాజీ భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పోరాట స్ఫూర్తిని నింపారు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. వన్స్ ఐ రిపీట్, నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని పిలుపుచ్చినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రూప్. భారతీయులలో దేశభక్తిని రగిలించింది ఈ ఒక్క పదం. నేతాజీ మనకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. లక్ష్యం గొప్పదైతే దానికోసం కష్టపడే ధైర్యం కూడా ఉండాలి. మన లక్ష్యం ఎంత గొప్పదైతే దానికోసం మనం కష్టపడే ధైర్యం కూడా మనకు ఉండాలి అని ఉంది. మరి మన ముందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రూప్, వారి అడుగుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, భారతదేశ గౌరవం వీళ్ళ గ్రూప్ లో మనకు కనిపిస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రూప్. ఇక చివరగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నది ఓం చరణ్. ఇప్పుడు మనం ముందుకు వస్తున్నది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రూప్. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు దేశభక్తిని పెంపొందించే గొప్ప యువజన ఉద్యమం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం, ఇతరులకు సహాయం చేయడం, ప్రకృతిని ప్రేమించడం, సమాజానికి సేవ చేయడం వంటివి విలువలు మనకు నేర్పిస్తాయి ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. స్కౌట్స్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కీప్ ప్రిపేర్డ్, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. స్కౌట్స్ యూనిఫామ్ కేవలం ధరించడం మాత్రమే కాదు, విద్యార్థుల్లో ప్రతి ఒక్కరిలోనూ బాధ్యత కలిగిన వ్యక్తి, క్రమశిక్షణ వీరికి ఖచ్చితంగా అలవర్చుతాయి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రూప్ కి నేతృత్వం వహిస్తున్నది యశ్వంత్ అండ్ ఓం చరణ్. వీళ్లకు మన బాబు నాయక్ సార్ ఆధ్వర్యంలో చక్కటి శిక్షణ ప్రతి శుక్రవారం కూడా, ప్రతి వారంలో ఒక 2 పీరియడ్లు ఖచ్చితంగా కేటాయించారు. వీరికి చక్కటి శిక్షణ ఇచ్చిన మన బాబు నాయక్ సార్ గారికి మరొకసారి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళ వీధుల నుండి రెపరెపలాడుతోంది మన మూవన్నెల జెండా. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య నుండి మొదలుకొని ఊరూరా ఎగురుతున్న త్రివర్ణ పతాకంలో పింగళి వెంకయ్య ప్రతిరూపం కదలాడుతుంది. భారత జాతి నిరాధనం పలుకుతుంది స్వాతంత్ర భారతావనికి. స్వాతంత్ర భారతి మా పాఠశాల ఇస్తున్నటువంటి అందుకోండి కవాతు హారతి. భారత స్వాతంత్ర పోరాటంలో, భారత స్వాతంత్ర బృందాంలో తమ ప్రాణాలు అర్పించిన నాటి నుండి ఇప్పుడిప్పుడే మొగ్గ తొలుగుతున్నటువంటి నవ్యాంధ్ర మందారం వరకు త్వరలోనే ఎగురవేస్తుంది మా పాఠశాల తరఫున అందుకోండి కవాతు హారతి. భారత్ మాతాకి, గట్టిగా భారత్ మాతాకి.
బోలో భారత్ మాతాకి, గట్టిగా బోలో భారత్ మాతాకి. ఓకే, స్టాప్ చేయండి మార్చ్ ఫాస్ట్. అలాగే జై హింద్. అలాగే అలాగే ఒక చిన్న